మంచికి మద్దతుగా నిలవండి, పాలనలో వైకుంఠపాళి వద్దు, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ ఏఏ హబ్గా ఎదుగుతుందని ఆకాంక్ష. కుటుంబ సమేతంగా దీపావళి ఫంక్షన్కి హాజరు. తర్వాత ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్రం ప్రాణవాయువు, అందరూ కలిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు. సమర్థ నాయకుడిగా ప్రధాని మోడీ. అబ్బో, అప్పట్లో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఏమో బ్రహ్మాండం. మంచిదే, రైట్. మంచిగా మద్దతుగా నిలవండి. వైకుంఠపాళిని పదే పదే ఎందుకు అంటున్నారు? ఈయనకి ఓటమి 3.5 తర్వాత గెలవడం కష్టం అనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా ఏంటి? అసలు పదే పదే వాడుతున్నారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము మళ్ళీ గెలుస్తామని చెప్పుకుంటే అదొక అర్థం ఉంది. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఇంకా శాంతం 2 ఏళ్ళు కూడా కాకముందే మళ్ళీ మేము వస్తాం, ఆయన గెలవనివ్వకండి అప్పుడేమో అన్నారు కదా, ఏదో ఆయన వస్తాడేమో అంటున్నారని. చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగనే వస్తాడని చెప్తున్నారు అందరూ అని చెప్పి ఆయనకు ఓపెన్గా చెబుతున్నారు. అంటే పబ్లిక్లో ఉన్నటువంటి టాక్ని పారిశ్రామికవేత్తలకు అంతకంటే ఎక్కువ తెలిసింది కదా. సో వాళ్ళందరూ ఏం చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరూ అనుకుంటున్నారు అని అంటే ఆయన అంటున్నాడు. అందుకని ముఖ్యమంత్రి అవుతారని, అదే మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి మనందరం ఆపాలి, వైకుంఠపాలి ఆట వద్దు అంటే ఎక్కడైనా ఇది ప్రజాస్వామ్యం. ఎవరినైనా ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకోవాలి. ఇలా ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటు వేయాలని వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది. మీరు వైకుంఠపాలి ఆటలొద్దు, ప్రతిసారి మేము అధికారులు ఓడించారు మరి అంటే ఒకసారి ఓడించిన వాళ్ళు మేము రాక్షసులు అయితే, మరి 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, అప్పుడు ఒక రాక్షసుడు. 2009లో ఇంకో రాక్షసుడు, మరి 19లో ఇంకో రాక్షసుడు. మరి ఇది చెప్పాలి కదా సార్. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ రాక్షసులు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికలు ఓడిపోతున్నాడు కదా. రెండోసారి ఎప్పుడు గెలవలేదు కదా. ఫస్ట్ అధికారం లాక్కున్నాడు చెప్పులేయించి, రెండోసారి ఏదైతే 1999లో బీజేపీ కూటమితో గెలిచాడు, మళ్ళీ 2014లో కూటమితోనే గెలిచాడు, మళ్ళీ 24లో కూటమితోనే గెలిచాడు. మరి మధ్యలో ఓడిపోయినప్పుడు 2004 ఓడిపోయాడు, 9 ఓడిపోయాడు, లేదా 19 ఓడిపోయాడు. అప్పుడు ప్రజలు తప్పు చేసినట్లు లెక్క. అప్పుడు ప్రజలు తప్పు చేసినట్టు. ఓడిపోగానే రాక్షసుడు ఈయన కదా. పవన్ కళ్యాణ్ కూడా అదే ఇద్దరు అనుకొని ట్వీట్ పెట్టాడు. దీపావళి శుభాకాంక్షల్లో కూడా తిట్టడమే. దీపావళి శుభాకాంక్షల్లో కూడా తిడుతుంది మారీచుడు. ఎవరు మారీచులు? మరి మీరు ఓడిపోయారు కదా. అంటే జీవితంలో మీరు తెలుగుదేశం పత్రిక ఆయన రాశాడు కదా మారీచుడు అని. అది సేమ్ అనుకుని వీళ్ళందరూ సార్ 2 పత్రికలు వాళ్ళందరూ అనుకునే కదా వీళ్ళు రాత్రులు రాసేది. నిజంగా ఇది చూస్తే నేనే చదవను కానీ ఈ మారీచులతో జాగ్రత్త. నేను అవన్నీ చూడను కానీ ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే ఆసక్తిగా 1-2 నిమిషాలే కాబట్టి వింటుంటా. అవి నిజంగానే మారీచి రాత్రి ఎట్లుంటాయో అవి అయితే అర్థమైపోద్దని నాకు అనిపిస్తుంది. మారీచి రాత్రులు ఎలా ఉంటాయి అనేది రోజు పత్రికలు చూస్తే వాళ్ళు పెట్టే హెడ్డింగ్లు చూస్తే 200 ఉద్యోగాలని రాసింది వాళ్ళే, 2 లక్షల ఉద్యోగాలని ప్రచారం చేస్తున్నారు వాళ్ళే. దాని కదా సార్. విశాఖపట్నం గురించి వాళ్ళు రాసినటువంటి రాత్రికి మొన్న వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు చూస్తే, మొన్న విశాఖపట్నం వాళ్ళు అసలు అవన్నీ అంతకుముందు ఉన్నాయి. విశాఖపట్నం ఇల్లే కొత్తగా తీసుకొచ్చినవి కాదు. విశాఖపట్నం మీద వాళ్ళు చిన్న చెబుతాను సార్. ఇప్పుడు మారీచ రాత్రులు ఎవరు 15 ఏళ్ళకి సంబంధించిన దాంట్లో ఇదిగోండి సార్. వీళ్ళు మొన్న అంతకుముందు పెట్టి ఈ గాయం తీరనది, విశాఖపట్నం మునిగిపోతుంది, సో ఈ గాయం తీరనది అని వాళ్ళే హెడ్డింగ్. ఆ నగరాలకు మునిగిపోయేదానికి ఇప్పుడు ఆ నగరాలకు ముప్పు అని విశాఖపట్నం గురించి వాళ్ళే హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడ రాసినటువంటి చూడండి సార్ ఒక్కసారి. ఇదిగోండి సార్, దీంట్లో ఏపీ ఇదిగోండి సార్, ఏపీకి మేలు మలుపు అని హెడ్డింగ్ పెట్టారు సార్. పెట్టి ఇప్పుడు తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం. ఏది అప్పుడు కీలక నగరం కాదా, ఇప్పుడు వచ్చిందంట. వ్యూహాత్మకంగాను ఎంతో కీలకం. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే. ఇది ఎప్పుడు నుంచో ఉంది కదా. దేశంలో 4వ అత్యంత రద్దీ ఓడరేమో విశాఖలోనే ఉంది. ఏది అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు వచ్చేసింది. అప్పుడు సముద్రం ముందుకు వచ్చేది. అదే విశాఖ ఉక్కు మొదలుకొని అనేక భారీ పరిశ్రమలకు విశాఖ కేంద్రం. ఏది ఇప్పుడు కదా, ఇప్పుడు అయిందంట, అంతకుముందు లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం అన్ని ఇప్పుడే ఉన్నాయంట. అప్పుడే కాలుష్యం అన్ని వచ్చేసి కాలుష్యం కాదు సార్. వాళ్ళు చూడండి, విశాఖ వద్దన్న కమిటీ ఎన్నెన్నో ప్రతికూలతలు. జిఎన్ రావు కమిటీ స్పష్టీకరణ, తుఫాను సముద్ర మట్టంతో ముప్పు. చూడు, పర్యావరణపరమైన సమస్యలు ఎన్నో. కొత్త ప్రభుత్వ కార్యకలాపాలు వద్దు, అభివృద్ధి కోణంలో అసలు అవసరం లేదు. ఇది పెట్టే సముద్రంలో అనేక చోట్ల చమురు తెట్టు. ఈనాడలో ఎవరో ఏకంగా ఏమని రాశారు, సముద్రం ముందుకు వచ్చేస్తున్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని రాశారు సార్. అది కూడా రాశారు. ఇక్కడ రాసింది ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతానికి తుఫానులు ఉప్పెన ప్రమాదం పొంచి ఉంది. భోగాపురంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం సంబంధిత కార్యకలాపాలను పునఃసమీక్షించాలి అంటే ఆడ వద్దని వాళ్ళు అర్థం. ఇట్లా రాసి వాటిని అనాల్సింది. అప్పుడు అది విషపు నగరం సార్, ఇప్పుడేమో విజయనగరం నగరం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి. ఫైనల్ గా గోపి గారు మీరే ఉంటారు, ఈ వైకుంఠపాళిని ఎందుకు పదే మాట్లాడుతూ చంద్రబాబు గారు అంత భయపడాల్సిన అవసరం ఉంది? అంటే ఆయన చేస్తున్న తప్పులు అవన్నీ కూడా ఆయనకే తెలుస్తున్నాయా?
సార్ చంద్రబాబే కాదు, పవన్ కళ్యాణ్ కూడా అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. మనం మళ్ళీ మళ్ళీ గెలవాలి, కలిసి ఉండాలి, కలిసి ఈ పైన సాగాలి, ఓ 15 ఏళ్ల పాటు మనం కొనసాగాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ వాళ్ళకి అందుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఈ 16 నెలల్లోనే కూటమి విఫలమైంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ భృతి సూపర్ 6 లో భాగం అది ఇవ్వలేదు, అది జనానికి తెలుసు. రైట్. ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నాడు, ఇవ్వలేకపోయాడు. సో ఇట్లాంటి వైఫల్యాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు వాటి గురించి మాట్లాడుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారండి. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ప్రజలు కూడా. సో ఇవన్నీ సంబంధించి నివేదికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కొంత భయం, అనుమానం అనేది ఉంది.